Good morning, students. Before class, I discussed about the some microorganisms to be discussed. Okay, the microorganisms. What is the microorganisms? And before class discuss. Okay, that we have some algae, fungi, and some protozoans and microorganisms to be discussed. Okay, the groups of microorganisms. Groups of microorganisms. Groups of microorganisms. Groups of microorganisms constitute some microorganisms that belongs to some microorganisms belongs to some microorganisms belongs to some microorganisms belongs to groups like bacteria, fungi, protozoa, algae, and certain microarthropods. Okay, groups of microorganisms. Some microorganisms belongs to groups like some microorganisms belongs to groups like algae, fungi, bacteria, protozoa, and certain microarthropods. Okay, ఇవన్నీ కూడా మైక్రోఆర్థ్రోపోడ్స్ అంటే జాయింటెడ్ లెగ్స్. ఆర్థ్రోపోడ్స్ అనగానే మనం ఎలా ఐడెంటిఫికేషన్ చేస్తామంటే జాయింటెడ్ లెగ్స్ అని ఐడెంటిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఓకే, సమ్ మైక్రోఆర్గానిజమ్స్ బిలాంగ్స్ టు groups like some microorganisms belongs to groups like bacteria, fungi, protozoa, algae and certain microarthropods కింద మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ దట్ అబ్జర్వింగ్ ఫంగై. ఫంగైని ఎలా అబ్జర్వ్ చేస్తాం? Observing fungi. Okay. Usually after the rainy season, you might have seen umbrella-like structures. Usually after the rainy season. Usually after the rainy season, the umbrella-like structures, you might have observed, seen some umbrella-like group and over matted material, dumped waste, between the grasses in the fields and wetlands. ఓకే, యూజువల్లీ ఆఫ్టర్ ద రైనీ సీజన్, మనం రైనీ సీజన్ కనుక వచ్చినప్పుడు రైనీ సీజన్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సమ్ ప్లాంట్స్ యొక్క బెరడు ఉంటుంది కదా, బార్క్, దాన్ని ఏమంటారండి? బార్క్ అంటారు. ప్లాంట్స్ యొక్క బార్క్ మీద, అంటే ఆ ప్లాంట్స్ యొక్క బార్క్ బెరడు మీద ఒక గ్రీనిష్ కలర్లో కానీ లేదా గ్రేయిష్ కలర్లో కానీ మనకి ఒక నాచు లాంటిది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. Okay, in rainy season, we are observing for the plants have some bark మీద small dust particles లాగా ఒక లేయర్ లాంటిది మనం అబ్జర్వ్ చేస్తూ ఉండడం జరుగుతుంది. అలాగే వేస్ట్ ప్రొడక్ట్స్ అంటే కట్ చేసేసినటువంటి ప్లాంట్స్ యొక్క ట్విగ్స్ మీద కావచ్చు, లేకపోతే పడిపోయినటువంటి స్టోన్స్ మీద కావచ్చు, పాడైపోయిన హౌసెస్ పడిపోయి ఉంటాయి కానీ వాటి మీద కావచ్చు, మనం ఒక లేయర్ లాంటి ఒక చాప
చేస్తూ ఉంటాం. దాని ఒక గ్రీన్ కలర్లో కానీ లేదా గ్రేష్ కలర్లో కానీ మనకి ఒక లేయర్ లాగా కనబడుతూ ఉండడం అనేది జరుగుతుంది. దాన్ని ఏమని పిలుస్తారు మనకి లేదు, ఫంగై అనేటువంటి పేరుతో తెలవడం జరుగుతుంది. ఏమని చెప్తారండి? ఫంగి అనేటువంటి పేరుతో తెలవడం జరుగుతుంది. యూజువల్లీ ఆఫ్టర్ ద రైనీ సీజన్ యూ మైట్ హ్యావ్ have seen some umbrella like growth over matting to dumped waste and wooden plank అంటే వాటి యొక్క కొన్ని చెత్త ముక్కలు ఉంటాయి కదా, చెక్క డస్ట్ పార్టికల్స్, చెక్క అంటే మనకి కార్డ్బోర్డ్స్ కానీ అలాంటి పడేసినప్పుడు వాటిపైన ఒక లేయర్ లాగా బూడిద కలర్లో, గ్రే కలర్లో, అలాగే గ్రీనిష్ కలర్లో మనకి లేదా బ్లాక్ కలర్లో ఒక లేయర్ లాగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. దానే బదులు ఫంగై కింద జరుగుతుంది. ఫంగై కింద చెప్తాం. రబ్జర్డ్ వైట్ ప్యాచెస్ ఆన్ ద బార్క్ ఆఫ్ ద ట్రీస్, ద ప్యాచెస్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు ద ఫంగై. అంటే ఆ వైట్ ప్యాచెస్ కానీ లేదా బ్లాక్ ప్యాచెస్ కానీ లేదా గ్రీన్ ప్యాచెస్ కానీ ఫామ్ అవుతూ ఉంటాయి. ఆ ఫామ్ అయినటువంటి దాన్ని మనం దేనితో చెప్తామని ఫంగై కింద చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి యాక్టివిటీ 3. Take a 1 or 2 drops of the buttermilk. Take the 1 or 2 drops of the buttermilk and a slide. తీసుకోండి. ఒక స్లైడ్ తీసుకోండి. ఆ స్లైడ్ మీద 1 or 2 drops of the buttermilk వేయండి. ఓకే, టేక్ 1 or 2 drops of the buttermilk on a slide and spread it. దాన్ని ఏం చేయాలి? ఇలా స్ప్రెడ్ చేయండి. అండ్ స్ప్రెడ్ ఇట్ అంటే టేక్ ద స్లైడ్ అండ్ put in the 1 or 2 drops of the buttermilk and spread it. After heat the slide. అంటే you take the slide and put in the 1 or 2 drops of the buttermilk and spread it. After you heat the slide ఏం చేయాలండి? హీట్ చేయాలి. ఓకే, ఆఫ్టర్ you heat the slide slightly on a lamp 3 to 4 seconds. How many seconds? 3 to 4 seconds. 3 to 4 seconds లో దాన్ని హీట్ చేయాలి. Add few drops of crystal violet leave it for 30 to 40 60 seconds. And wash the slide gently with water. Wash the slide with water. Okay, take 1 or 2 drops of the buttermilk on a slide and spread it. Heat the slide 3 to 4 seconds and add a few drops of crystal violet. Leave it for 30 to 60 seconds. Wash the slide with water. Okay, first of all you take the slide తీసుకోండి. Okay, take the slide. First of all you take the slide and put into the 1 or 2 drops of the buttermilk and spread it. After you put the 3 to 4 seconds and heat the slide ni heat chesi after added few drops of the crystal violet solution ni oka few drops vesesi leave it for 30 to 60 seconds 30 to 60 seconds వరకు దాన్ని అలా కదిలించుకొని ఉంచేసి వాష్ ద స్లైడ్ విత్ వాటర్తో దాన్ని వాష్ చేసేయండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ టేక్ ద స్లైడ్ అండ్ యాడెడ్ ఫర్ ద 1 or 2 drops of the buttermilk and spread it. After you put the slide in a lamp and heat the slide on a lamp 3 to 4 seconds and added for the crystal violet solution. Few drops of the crystal violet solution are added and keep it to the 30 to 60 seconds. After you wash the slide gently. వాష్ చేసేసేయండి. వాటర్తో మీకు వాటర్ సహాయంతో దాన్ని వాష్ చేసేసేయండి.
There are several bacteria. There are several bacteria. There are several bacteria. There are several bacteria living in growing on our skin. Growing on our skin. There are several bacteria growing on our skin. Many of the diseases causing once living in some symbiotic relation. Many of the diseases causing once living some symbiotic relation with the other bacteria. Okay, there are several bacteria growing on our skin. Our body మీద చూడడానికి skin మీద so many microorganisms అనేవి bacteria అనేవి living condition లో ఉండడం అనేది జరుగుతుంది. Many of the diseases causing some of the symbiotic relationships. So many diseases అనేవి అటాక్ చేసే ఏంటమ్మా అంటే ఇది symbiotic relationship కలిగినటువంటి symbiotic bacteria relation with other bacteria. ఒకదాని మీద ఒకటి ఆధారపడి జీవించేటువంటి ఆ బ్యాక్టీరియాస్ అనేవి మనకి డిసీజెస్ని అటాక్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. There are different kinds of bacteria in our intestine which are useful in digestion. అయితే మనకి డైజెషన్ పర్పస్లో వచ్చేటప్పటికి సో మెనీ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి యూస్ఫుల్ అయ్యేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి కూడా మన బాడీలో ఉండడం అనేది జరుగుతుంది. అవి డైజెషన్ ప్రక్రియలో మనకు యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మెనీ యూజెస్ఫుల్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఏ డైజెషన్ పర్పస్. Useful of the so many microorganisms are useful in a digestion purpose. Okay, there are the several types of the microbacteria are found everywhere. In lack of bacteria are found in every lacks of soil, water and air, etc. Recently, two types of bacteria identified. 1997 లో మనకి Suplus Limbia discovered the biggest bacteria. 1997 లో మనకి సుప్లాస్ అనే సైంటిస్ట్ ఒక బిగ్గెస్ట్ బ్యాక్టీరియాని ఐడెంటిఫికేషన్ చేశాడు. దాని పేరు థొమగ్రనేటియా నింబియన్సిస్. ఏం పేరండి దాని పేరు? థొమగ్రనేటియా నింబియన్సిస్. ఈ థొమగ్రనేటియా నింబియన్సిస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియాని, ఒక బిగ్గెస్ట్ బ్యాక్టీరియాని 1997 లో సుప్లాస్ అనే సైంటిస్ట్ మనకి ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. థొమగ్రనేటియా నింబియన్సిస్ అనే ఒక బ్యాక్టీరియాని 1997 లో ఒక బిగ్గెస్ట్ బ్యాక్టీరియాని ఐడెంటిఫికేషన్ చేయడం అనేది జరిగింది. ఈ బ్యాక్టీరియాస్ వచ్చేయడం మనకి సో మెనీ బ్యాక్టీరియాస్ ఉన్నాయి. కోకాయ్ బ్యాక్టీరియా అని, అలాగే మనం బిఫోర్ క్లాస్లో చూసాం కోకాయ్ బ్యాక్టీరియా అని, బ్యాసిలస్ బ్యాక్టీరియా అని, లాక్టోబాసిలస్ బ్యాక్టీరియా అని వాటిని డిస్కస్ చేస్తాను. అయితే రీసెంట్గా 2 types ఆఫ్ బ్యాక్టీరియాస్ని ఐడెంటిఫికేషన్ చేశారు. అయితే ఈ బ్యాక్టీరియాస్ ఆర్ ఫౌండ్ ఇన్ ఎవ్రీవేర్ ఆఫ్ ద ల్యాక్స్ ఆఫ్ ద సాయిల్, వాటర్, ఎయిర్, ఎక్సెట్రా వీటన్నిటిలో కూడా ఉండడం అనేది జరుగుతుంది. రీసెంట్లీ ద 2 types ఆఫ్ బ్యాక్టీరియా ఇన్ 1997 ద సుప్లాస్ వాళ్ళు డిస్కవర్ బిగ్గెస్ట్ బ్యాక్టీరియా థొమగ్రనేటియా నింబియన్సిస్ అనే ఒక బ్యాక్టీరియాని ఐడెంటిఫికేషన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేటికి ఫౌండ్ ఇన్ ఏ కోస్టల్ వాటర్స్ ఆఫ్ నింబియా. ఇది ఎక్కడ ఐడెంటిఫికేషన్ చేశారు అంటే ఫౌండ్ ఇన్ కోస్టల్ వాటర్స్ ఆఫ్ ఇండియా. ఇండియా ఇది దీని యొక్క
దీని యొక్క సైజ్ అనేటువంటిది 0.75 mm ఉండగానే జరుగుతుంది. mm మీన్స్ millimeters. Okay, which can be seen with a unaided eye, which can be seen with unaided eye. Okay, Seema, the bacteria are found in every layer of soil, water, air. Bacteria అనేది ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుందంటే ఎవ్రీవేర్ ఇన్ ద సాయిల్, ఎయిర్, అలాగే వాటర్లో మనకు ప్రజెంట్ అయి ఉండడం అనేది జరుగుతుంది. రీసెంట్లీ ద 2 types of bacteria are identified in a Shuklas in 1997. The biggest bacteria discovered in a Tomogranaria limbensis అనేటువంటి ఒక బ్యాక్టీరియాని ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. ఫౌండ్ ఇన్ ఏ కోస్టల్ వాటర్స్ ఆఫ్ ద లింబియా. ఎక్కడ ఐడెంటిఫికేషన్ చేశారు అంటే కోస్టల్ ఎక్కడ ఐడెంటిఫికేషన్ చేశారు అంటే కనుక టొమగ్రనేరియా లింబెన్సిస్ అనేటువంటి బ్యాక్టీరియాని ఫౌండ్ ఇన్ ఏ కోస్టల్ వాటర్స్ ఆఫ్ లింబియా. లింబియా అనేటువంటి ఏరియాలో కోస్టల్ వాటర్స్లో దీన్ని ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. దీని యొక్క సైజ్ అయితే 0.75 millimeters ఉంటుందని చూసుకొని సీన్ విత్ అన్ఐడెడ్ ఐ. మనకు అది కంటికి కనిపించదు. విజిబుల్ ఫర్ ద యువర్ ఐడెంటిఫై ఫర్ ద ఓన్లీ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా మాత్రం మనం దాన్ని ఐడెంటిఫికేషన్ చేయడం జరుగుతుంది. వీ హ్యావ్ నో ఐస్. మన కంటి ద్వారా అది మనం ఐడెంటిఫికేషన్ చేయడం అనేది జరగదు. యూఆర్ ఐడెంటిఫై ఫర్ ద ఓన్లీ ఇన్ ఏ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా మాత్రం మనం ఐడెంటిఫికేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, గ్రూప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. సమ్ ప్లాంట్స్, సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ లైక్ ఏ బ్యాక్టీరియా, ఫంగై, ప్రోటోజోవా, మైక్రో ఆర్థోపోడ్స్ అండ్ ఆల్గేస్. ఇవన్నీ కూడా మనం మైక్రో ఆర్థోపోడ్స్ కింద డిస్కస్ చేద్దాం. అబ్జర్వింగ్ ఆఫ్ ఏ ఫంగై కనుక చూస్తే కనుక the spread of the waste products are present in the rainy season. The umbrella like structures are present in the plants యొక్క బాక్స్ మీద మనకి అంబ్రెల్లా లైక్ స్ట్రక్చర్స్ లో గ్రీనిష్ ఆర్ గ్రే కలర్ ఆర్ బ్లాకిష్ కలర్ లో ప్యాచెస్ అనేవి మనం అబ్జర్వ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద ఫంగై యొక్క స్ట్రక్చర్. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి activity 3 వచ్చేటప్పటికి take the slide and put into the 1 or 2 drops of the buttermilk and add it for the spread it and you are put into the lamp with 3 to 4 seconds. After you are added for the crystal violet solution to 5 few drops and added for the 30 to 60 seconds. Remove and decide put and wash the slide and water with the water సహాయంతో దాన్ని వాష్ చేస్తారు. ఆటోమేటిక్గా we are observing for the so many bacteria are present. The bacteria are found in every layer of soil, water, air and recently 2 types of bacteria are identified in 1990s and Shukla the biggest bacteria Tomogranaria limbensis అనేటువంటి ఒక బ్యాక్టీరియాని ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. ఫౌండ్ ఇన్ ఏ కోస్టల్ వాటర్స్ ఆఫ్ ఇండియా. అదే దానికి దీనికి సైజ్ అయితే 0.75 millimeters కలిగి ఉండడం అనేది జరుగుతుంది. దానికి సీన్ విత్ అన్ఐడెడ్ ఐ. మన కంటికి మాత్రం అది కనిపించదు ద్వారా అబ్జర్వింగ్ ఫర్ ద ఓన్లీ ఏ మైక్రోస్కోప్ సహాయంతో మనం దాన్ని అబ్జర్వ్ చేయాలి. ఓకే, టుమారో క్లాస్కి రీడ్ అండ్ రైట్ ద అబ్జర్వేషన్ ఆఫ్ ఫంగై. Like the groups of microorganisms, read and write. Groups of microorganisms. Groups of microorganisms. Microorganisms. Groups of microorganisms. Read and write the groups of microorganisms. ఓకే, ద గ్రూప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్లో చెప్పి ఏమేమి ఉన్నాయి అనేది రైట్ చేయండి. అలాగే నెక్స్ట్ క్లాస్ నుండి డిస్కస్ రిమైనింగ్ వన్స్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఎవరైతే హోంవర్క్ రైట్ చేసి ఎవరైతే వాట్సాప్ చేస్తారో వాళ్ళకి మాత్రం అటెండెన్స్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ అందరూ కూడా ఆన్లైన్ క్లాసులు ఫాలో అయ్యి ఆన్లైన్ క్లాస్ వచ్చేటువంటి హోంవర్క్ని కంపల్సరీగా వాట్సాప్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ నుండి డిస్కస్ రిమైనింగ్ వన్స్.